సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. ఇంటూరి రవికిరణ్ పై 13 కేసులు నమోదు చేశారు పోలీసులు. రాజమండ్రి జైల్లో ఉన్న ఇంటూరిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. తన భర్తపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని రవికిరణ్ భార్య ఆరోపిస్తున్నారు. తన భర్తకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వ వేధింపుల కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటూరి రవికిరణ్పై కురుపం పిఎస్లో మరో కేసు నమోదు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఇంటూరి రవికిరణ్ను విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. ప్రస్తుతం ఇంటూరి భార్య ఇంటూరిని కలిసి వచ్చారు. మాట్లాడదాం. అమ్మా, ఎలా ఉన్నారు? ఇంటూరి కలిసారా? ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టారు? ఇప్పటి వరకు 13 వరకు ఉన్నాయండి. నాకు తెలిసి 13 కేసులు ఉన్నాయి. రాత్రి నిన్న మధ్యాహ్నం రాజమండ్రి జైలు నుంచి, సెంట్రల్ జైలు నుంచి 12:30కి తీసుకెళ్లారండి. నిన్న మధ్యాహ్నం ఇక్కడ లేట్ నైట్ 12:30కి ఏమో ఇక్కడ వైజాగ్లో ఉంచారు. నేను కలవడానికి వచ్చాను. అక్కడిక్కడ తిప్పేస్తున్నారు ఆయన్ని. ఆయన హెల్త్ ట్యాబ్లెట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, ఆయన హెల్త్ ఖరాబ్ అయింది. ట్యాబ్లెట్స్ ఇమ్మని అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు. ఆయనది కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఉన్నాయి. నేను ఇమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదండి. మీరు కొనియండి అంటే వాళ్ళు కొనివ్వట్లేదు. ఆయన సరిగ్గా వేసుకుని వారం రోజుల నుంచి మొత్తం అంతా తిప్పుతున్నారు, జర్నీలు చేపిస్తున్నారు. ఆయన హెల్త్ మీద నాకు కొంచెం ఇదిగా ఉంది. ఏం డిమాండ్ చేస్తున్నారంటే పోలీసుల తీరుని ఏ విధంగా గమనించాలి? ఒక పూట ఏమో మాచర్ల తీసుకెళ్తున్నారు, మరో పూట విజయనగరం జిల్లాకు తీసుకొస్తున్నారు, మరో పూట ఇంకో చోటికి తీసుకెళ్తున్నారు. ఇలా తిప్పుతుంటే ఆరోగ్యం కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్క మనిషి మీద సుమారు 13 కేసులు అంటే ఏ విధంగా చూడాలి ప్రభుత్వ తీరుని కానీ పోలీసుల తీరు? కక్ష కట్టినట్టు చేస్తున్నారు, కక్ష సాధింపు. ఎక్కడున్నా కూడా ఈయన్ని తిప్పుతూ ఉండడమే కక్ష సాధింపు. తిప్పుతూనే ఉంటున్నారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు. రాత్రి అని లేదు, పగలని లేదు. ఏ స్టేషన్లో ఉంటాడో తెలియదు. కోర్టుకు వేసినా ఆ కోర్టులో ఉంటాడని కూడా తెలియట్లేదు. మేము వస్తుంటే మనిషి లేడు అంటున్నాడు, పేరు ఎంటర్ కాలేదంటున్నారు. రాజమండ్రిలో ఇలాగే చేశారండి. ఇక్కడ వస్తేనేమో పేరు ఎంటర్ ఇంకా అవ్వలేదని చాలాసేపు కూర్చోబెట్టి ఒక 4 గంటల తర్వాత పిలిచారు. వెళ్ళి మాట్లాడి వచ్చామండి. ఆయన హెల్త్ అయితే బాగాలేదు. కొంచెం ఆయన హెల్త్ చూపించమని అడుగుతున్నాను నేను. దువ్వాడ ఎస్ఐ ఇబ్బంది పెట్టాడు. సిఐ ఇక్కడ రాజమండ్రి సిఐ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టాడు. బాజీలాల్ అతని పేరు. అతను చాలా ఇబ్బంది పెట్టాడండి. అసలు అతను ఏంటంటే పైనుంచి వచ్చే ఎలా వస్తున్నాయో అలాగా అమలు చేస్తున్నారు. ఎక్కడ ఏ పోలీసులైనా అలాగే ఉన్నారు. నేను ట్యాబ్లెట్స్ ఇద్దామని అడిగితే, అమ్మ మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది, మీరు అడ్డు రావద్దు, మా ఉద్యోగాలు పోతే 4 బతిమలాడుతున్నారు మమ్మల్ని. పోలీసు అధికారులు స్పందించి ఇంటూరి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మెరుగైన వైద్యం కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాలి. సమయానికి మందులు కూడా అందించాలని చెప్పి ఇంటూరి భార్య సుజన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు 13 కేసులు పెట్టినటువంటి పోలీసులు ఇటు దువ్వాడ సిఐతో పాటు రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ కూడా అత్యంత ఇబ్బందికి గురి చేశారని, ఇది తగదని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సెంట్రల్ జైలు నుంచి.